ఇదిగోండి కర్రీని వాటర్లో వేసేసి ఇలాగా నీళ్ళు మొక్కలకి ఇచ్చేద్దాం. ఏ టమాటా ఉందా? కొయ్యి టమాటా. ఏది ఎక్కడుంది టమాటా? కోసావా? తింటావా? తిను, ఏమవుతుంది తిను. అలా అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలండి. మా మందార మొక్క పెద్ద పెద్ద పువ్వులు వస్తాయి. చామంతి మొక్క చూసారా ఎంత బాగా పూసిందో, ఎంత అందంగా ఉన్నాయి పువ్వులు. ఇంకోటి చిన్న కొమ్మకే మందార పువ్వు పూసింది. ఇంకా ఎన్ని బ్లూమ్స్ ఉన్నాయో చూడండి, మొక్కలు చాలా ఉన్నాయి. మీకు ఒక విచిత్రమైన మొక్క చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను చిన్న కొమ్మతో పెట్టానండి దీన్ని. చూసారా, చిన్న కొమ్మతో పెట్టానండి. ఒక్కసారి ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో, ఎంత అందంగా ఉందో. థ్యాంక్ యూ అండి, హ్యాపీ న్యూ ఇయర్ అండి, సేమ్ టు యూ. చిన్న కొమ్మతో పెట్టానండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. టమాటా సాస్ ఎక్కడది? ఇది కూడా దొరికినవి తీసుకోకూడదు, పడే. చూసారా మా గులాబీ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇదేనండి మా చిన్న తోట అండి. ఇంకా మలబరీ ఫ్రూట్స్ కోస్తుందా? ఇదిగో మలబరీ ఫ్రూట్స్ చూసారా, చిన్న చెట్టుకి ఎంత బాగా వచ్చినాయా. దీక్షిత్, ఇదేనండి మలబరీ ఫ్రూట్స్. ఇలా కోసుకుని తినే అదృష్టం చెట్లు పెంచుకునేటోళ్ళకే ఉంటుందండి. కొనుక్కొని తినడానికి ఇవి మనకు బయట దొరుకుతాయి, కానీ ఇంత బాగా ఉండవండి. చూసి ఆనందిస్తున్నారా? పెంచుకుంటే మీరు కూడా ఆనందించవచ్చండి. ఇది కంపోస్ట్ బీన్ అండి. ఇందులో చూసారా టమాటా విత్తనాలు, కుళ్ళిపోయిన టమాటాలు పడేస్తే ఎలా వచ్చేసినాయో ఎంత బాగానే. ఇవన్నీ ఈ పొట్టింగ్ చేయాలండి. ఇంకో ఇది కంపోస్ట్ బీనే. ఇందులో కూడా ఎలా వస్తున్నాయి చూసారా. తులసమ్మలు నేను వేయలేదు, పాత మొక్కకుంటే ఆ మొక్క ఇలా తీసేసి ఇందులో పడేసాను వేస్ట్. కానీ అవే మనకు కొత్త మొక్కలు మనం పర్టికులర్గా ఏమి వేయక్కర్లేదు. కొన్ని మొక్కలు అయితే అండి వాటికే వచ్చేస్తాయి. హ్యాపీ న్యూ ఇయర్ అయ్యా. మేడ మీదకి రాగానే అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారు.